ఈ రోజు వీడియోతో క్లారిటీ తెచ్చేసుకుందాం. శనగలు రాజ్మా డైలీ తింటే మనకు గ్యాస్ ఫామ్ అవుతుందా లేదా అన్నది. లెగ్యూమ్స్ ని సోక్ చేయకుండా ఎవరం తినలేము. సో ఫస్ట్ స్టెప్ ఇస్ 12 to 15 hours షుడ్ బి ఐడియల్. సోకింగ్ చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ లెవెల్స్ రెడ్యూస్ అవుతాయి. మన బాడీ డైజెస్ట్ చేసుకోలేని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయినా ఒలిగోసాకరైడ్స్ వాటి లెవెల్స్ తక్కువ అవుతాయి. సరే తక్కువైనా కానీ ఒలిగోసాకరైడ్స్ ని డైజెస్ట్ చేసుకోవడానికి మన బాడీ దగ్గర ఎంజైమ్స్ లేవు కదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అవి మనం బాడీ డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒలిగోసాకరైడ్స్ ఆర్ ఫుడ్ ఫర్ యువర్ గుడ్ గట్ బ్యాక్టీరియా. మనం డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అవి డైజెస్ట్ చేసుకొని ఫర్మెంట్ అయ్యి మన మైక్రోబయోమ్ ని ఫీడ్ చేస్తుంది కదా అని. వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే వెన్ యూ డూ దాట్ యువర్ మైక్రోబయోమ్ డైవర్సిఫైస్. అండ్ వెన్ మైక్రోబయోమ్ యాక్చువల్లీ డైవర్సిఫైస్ ఇట్ హ్యాస్ వెరీ క్రూషియల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్. మనకి అలవాటు లేని ఫుడ్స్ ఒకటేసారి తినడం వల్ల డెఫినెట్ గా బాడీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటే ఫ్లోటింగ్ అనేది సహజంగా ఉంటుంది. ఫస్ట్ ఇది ఒకటేసారి పడకపోతే కొంచెం డైలీ క్వాంటిటీ పెంచండి. సెకండ్ ఇది యాక్టివ్ లైఫ్ స్టైల్. మన బాడీ లైఫ్ స్టైల్ యాక్టివ్ గా లేకపోతే మీరు ఏది తిన్నా గానీ డైజెషన్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యాపెన్ బికాస్ మెటబాలిజం మెల్లమెల్లగా పడిపోతుంటది కాబట్టి. Wait for next video to watch about microbiome.